హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత. ఆప్షన్ 1 ఎన్వి రమణ, ఆప్షన్ 2 బిఆర్ గవాయి, ఆప్షన్ 3 సంజీవ్ ఖన్నా, ఆప్షన్ 4 ఉదయ్ ఉమేష్ లలిత్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎన్వి రమణ. నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత ఆప్షన్ 1 ఎన్వి రమణ. నెక్స్ట్ క్వశ్చన్. టెస్ట్ క్రికెట్ నుంచి ఇటీవల విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయనకు ఏ ఏడాదిలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది? ఆప్షన్ 1 2020, ఆప్షన్ 2 2018, ఆప్షన్ 3 2022, ఆప్షన్ 4 2023. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, దట్ ఈస్ 2018. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకానమిక్ ఆర్డర్ పుస్తక రచయిత. ఆప్షన్ 1 శ్యామ్ ప్రకాష్, ఆప్షన్ 2 అరుణ్ ప్రకాష్, ఆప్షన్ 3 జతిన్ రామ్, ఆప్షన్ 4 అరుణ్ కుమార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, దట్ ఈస్ శ్యామ్ ప్రకాష్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గ్రహంపై పరిశోధన కోసం సోవియట్ యూనియన్ 1972 మార్చ్ 31 ప్రయోగించిన విఫల వ్యోమ నౌక కాస్మోస్ 482 వెనెరా 8 2025 మే 10న భూవాతావరణంలోనికి ప్రవేశించింది? ఆప్షన్ 1 శని, ఆప్షన్ 2 గురుడు, ఆప్షన్ 3 శుక్రుడు, ఆప్షన్ 4 బుధుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. నల్సా NALSA జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 జస్టిస్ సూర్యకాంత్, ఆప్షన్ 2 జస్టిస్ నాగరత్న, ఆప్షన్ 3 జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఆప్షన్ 4 బిఆర్ గవాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జస్టిస్ సూర్యకాంత్. నెక్స్ట్. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ PL-15 థండర్బోల్ట్ 15 అనేది దీర్ఘశ్రేణి రాడార్ గైడెడ్ అస్త్రం. ఆప్షన్ బి గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఆప్షన్ సి చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కాసిక్ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అంటే ఏ అనే అర్థం ఇక్కడ. PL-15 థండర్బోల్ట్ 15 అనేది దీర్ఘశ్రేణి రాడార్ గైడెడ్ అస్త్రం. నెక్స్ట్. ఏ దేశ అధ్యక్షుడు 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు? ఆప్షన్ 1 మాల్దీవులు, ఆప్షన్ 2 సింగపూర్, ఆప్షన్ 3 ఇండోనేషియా, ఆప్షన్ 4 ఫిలిప్పీన్స్. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు వచ్చినప్పటికీ మహమ్మద్ మొయిజ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడిన. నెక్స్ట్. క్రింది వాటిలో సరైనది ఏది? 2025 టెంపుల్టన్ అవార్డు విజేత ఎక్యుమెనికల్ ప్యాట్రియార్క్ బార్తలోమ్యూ. ఆప్షన్ బి 2024 టెంపుల్టన్ అవార్డు విజేత పుమ్లా గొబోడో మడికిజల. ఆప్షన్ సి ఆధ్యాత్మిక రంగంలో ఈ అవార్డు ఇస్తారు. ఆప్షన్ డి 1972 ఈ అవార్డు ప్రారంభమైంది. ఆప్షన్ ఈ 1973 నుంచి ఉన్నారు. ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్. భారతదేశంలో మొదటి యాచకులు లేని బెగ్గర్ ఫ్రీ సిటీ నగరంగా ఏది నిలిచింది? ఆప్షన్ 1 భోపాల్, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 ఇందోర్, ఆప్షన్ 4 సూరత్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇందోర్. నెక్స్ట్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్ లఖన్వూ, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్ భోపాల్, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ నాగాయలంక, ఆప్షన్ 4 తమిళనాడు చెన్నై. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్ లఖనవూలో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్. భారత్ తరపున IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 వివేక్ జోషి, ఆప్షన్ 2 పరమేశ్వర్ అయ్యర్, ఆప్షన్ 3 ఉన్నిత్ జోషి, ఆప్షన్ 4 నాగేశ్వర్ అయ్యర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరమేశ్వర్ అయ్యర్. నెక్స్ట్. ఇటీవల యునెస్కో నుంచి వైదొలిగిన దేశం ఏది? ఆప్షన్ 1 పరాగ్వే, ఆప్షన్ 2 ఉరుగ్వే, ఆప్షన్ 3 నికార్గ్వే, ఆప్షన్ 4 ఫిజీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నికార్గ్వే. నెక్స్ట్. ఇటీవల ఏ దేశం చెస్ ఆటను నిషేధించింది? ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆప్షన్ 2 ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 3 సౌదీ అరేబియా, ఆప్షన్ 4 ఇరాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్. 72వ మిస్ వరల్డ్ పీజియంట్లో ఎవరికి హ్యుమానిటేరియన్ అవార్డు ప్రకటించారు? ఆప్షన్ 1 చిరంజీవి, ఆప్షన్ 2 షారుఖ్ ఖాన్, ఆప్షన్ 3 సోనూ సూద్, ఆప్షన్ 4 సల్మాన్ ఖాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సోనూ సూద్. నెక్స్ట్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్. ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 14.
మొదటి ర్యాంక్ వచ్చేసి బుర్కినా ఫోసోకి వచ్చింది, రెండో ర్యాంక్ వచ్చేప్పటికి పాకిస్తాన్, మూడో ర్యాంక్ వచ్చేప్పటికి సిరియా. మరి ఇండియాకి ఎట్లా వచ్చింది అంటే ఆప్షన్ 4 అంటే 14th ర్యాంక్ వచ్చింది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో. నెక్స్ట్, భారత్పై పాకిస్తాన్ మిలిటరీ ఏ పేరుతో ఆపరేషన్ చేపట్టింది? ఆప్షన్ 1 ఆపరేషన్ సింధూతల్, ఆప్షన్ 2 ఆపరేషన్ ఉర్సూర్, ఆప్షన్ 3 ఆపరేషన్ హిందుస్థాన్, ఆప్షన్ 4 ఆపరేషన్ బనియన్ ఉల్ మార్సూస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆపరేషన్ బనియన్ ఉల్ మార్సూస్. మన ఇండియా అయితే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై యుద్ధానికి వెళ్ళింది. అయితే పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే వాళ్ళు చేపట్టారో దాన్ని ఆపరేషన్ బనియన్ ఉల్ మార్సూస్ అంటారు. ఆ పేరుతో వాళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ఆయుర్వేద దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ 1 అక్టోబర్ 23, ఆప్షన్ 2 సెప్టెంబర్ 23, ఆప్షన్ 3 నవంబర్ 24, ఆప్షన్ 4 నవంబర్ 18. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సెప్టెంబర్ 23. నెక్స్ట్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన సంగ్రీ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ బీన్స్? ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 జార్ఖండ్, ఆప్షన్ 4 బీహార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాజస్థాన్. సంగ్రీ అనేది రాజస్థాన్కి సంబంధించినటువంటి సాంప్రదాయ బీన్స్. నెక్స్ట్, బ్రిక్స్ దేశాల రవాణా మంత్రుల సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 బ్రెజిల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బ్రెజిల్. బ్రెజిల్లో బ్రిక్స్ దేశాల రవాణా మంత్రుల సదస్సు అనేది జరిగింది. నెక్స్ట్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీకు కనుక ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడినట్లయితే ఎవరైతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి